తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. 7 నిందితులను అరెస్టు చేసి వీరి వద్ద నుండి 31 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు మరియు 28,000 రూపాయల నగదును, హోండా యాక్టివా స్కూటీని, ఇనుప రాడ్డు మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా 12 కేసుల్లో నేరాలకు పాల్పడగా ఇందులో 3 గ్రేవ్, 9 నాన్ గ్రేవ్ కేసులు. సభ్యులపైన గతంలో నల్గొండ, జనగామ మరియు రాచకొండ కమిషనరేట్లలో సుమారుగా 30 చోరీల కేసులున్నాయి. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుబడిన నేరస్తుల వివరాలను వెల్లడించారు. గుండెబోయిన మహేష్, గుండెబోయిన మల్లేష్, నూతి సతీష్, బొడిగి అశోక్, బైరబోయిన స్వామి, గుండెబోయిన చంద్రం, బడే బాలకృష్ణ వీరందరూ చిట్యాల మండల పెదకాపర్తి గ్రామస్తులుగా గుర్తించారు. ఇక బొడిగ అశోక్ వలిగొండ గ్రామస్తుడిగా గుర్తించారు. వీళ్లలో టైల్స్ వర్కర్స్ గా, చికెన్ సెంటర్లో మరియు ట్రాక్టర్ డ్రైవర్ గా వృత్తులు నిర్వహిస్తున్నారని, ఈ దొంగల ముఠాలో మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. 7 మెంబర్స్ అక్యూజ్ ని మనం ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతున్నది. వీళ్ళు అందరూ ప్రాపర్టీ అఫెండర్స్, హెచ్బీ బై డే అండ్ హెచ్బీ బై నైట్. ఇప్పుడు దాకా మొత్తం నల్గొండ జిల్లాలో వీళ్ళు 10 అఫెన్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా భువనగిర్ మండల్లో 2 అఫెన్సెస్, మొత్తం 12 కేసెస్ వీళ్ళు ఇప్పుడు దాకా కమిట్ చేసినారు. ఆ 12 కేసెస్లో రఫ్గా మన ప్రాపర్టీ ఒక 23 lakhs రికవర్ చేయడం జరిగింది. అందులో 31 తులాస్ బంగారం, ఒక 1 కేజీ సిల్వర్ వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ 7 మెంబర్స్ కూడా మోస్ట్లీ అందరూ పెద్ద కాపర్తి విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉన్నారు. గుండెబోయిన మహేష్, గుండెబోయిన మల్లేష్, సూతి సతీష్, అశోక్, స్వామి, చంద్రం, బాలు. ఇంకొక పర్సన్ కూడా అక్యూజ్లో ఉన్న, అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతను కూడా తొందరలో పట్టుకుంటాము. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఇల్లు 1 day ముందు వెళ్ళి రెకీ చేసుకొని ఆ ఇల్లు ఖాళీ ఉండి తాళం వేసి ఉంటే, అది డే అయినా అవ్వనివ్వండి, నైట్ అయినా అవ్వండి. యూజువల్గా హెచ్బీ బై నైట్ అవుతుంది. మీరు డే అన్నా నైట్ అన్నా ఏదైనా లాక్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఉన్న బీరువాని పైన ఒక రాడ్ పెట్టి ఒక టెక్నిక్తో కొడితే ఆ బీరువా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే బీరువాలో ఉన్న నగదు అంతా కూడా తీసుకొని మీకు పారిపోవడం జరుగుతుంది. సిన్స్ ద లాస్ట్ 6 months వీళ్ళు మన దగ్గర అఫెన్స్ చేస్తున్నారు. మన దగ్గర 2 weeks బ్యాక్ తిప్పర్తిలో గ్రేవ్ కేసు రిజిస్టర్ అయింది, ఒక మధ్యాహ్నం హెచ్బీ బై డే. అది రిజిస్టర్ అవ్వగానే ఎమ్మటే మనం ఒక 3 ప్రత్యేక బృందాలు తయారు చేసినాము. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు ఒకటి, శాలిగౌరవం సిఐ గారు ఒకటి, ఇంకొకటి ఎస్ఐ గారు కూడా 3 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళు ముగ్గురు 2 weeks నుంచి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసుకుంటూ మనం క్లూజ్ అన్ని చెక్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ 9 o'clockకి వీళ్ళని మనం పట్టుకోగానే దే హ్యావ్ కన్ఫెస్డ్ టు కమిటింగ్ 12 అఫెన్సెస్. సో ఈ 12 అఫెన్సెస్లో కూడా 3 గ్రేవ్ ఉన్నాయి. మొత్తం ప్రాపర్టీ 23.5 lakhs, అందులో 31 తులాస్ బంగారం, ఇంకా 1 కేజీ వెండి పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా డిఎస్పీ గారు ఇవాళ లీవ్లో ఉన్నారు. డిఎస్పీ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, మన సిఐ శాలిగౌరవం, ఎస్ఐ తిప్పర్తి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సూతి సతీష్ అని, హీఈస్ ఫ్రమ్ సేమ్ పెదకాపర్తి విలేజ్ చిట్యాల. హీఈస్ ఆల్రెడీ అన్ అక్యూజ్ ఇన్ 30 cases. ఆల్రెడీ 30 ప్రాపర్టీ అఫెన్స్లో అక్యూజ్గా ఉన్నాడు. మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఇదే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దీని మీద మనం ఫ్యూచర్గా పీడీ యాక్ట్ పెట్టడం ఆర్ ఎనీ అదర్ పర్మనెంట్గా ఇట్లాంటివి కాకుండా చూడడానికి వీ విల్ ట్రై టు వర్క్అవుట్ డిఫరెంట్ వేస్.